సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ఈ మాసాంతర కూటానికి దైవ సన్నిధికి కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. మా అందరికీ వందనాలు. అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి ఆయా దేశాల్లో నుంచి కూడా ఈ మాసాంతర కోట లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు యూట్యూబ్ లైవ్లో అలాగే జూమ్లో ఉన్న ప్రతి కుటుంబానికి మా హృదయపూర్వకమైన వందనాలు. నిండు మనస్సుతో ఒక్కొక్కరికి మా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఇలా ప్రతి నెల చివరి రోజు మాసాంతర కూటం మన సంఘంలో పరిచర్య ప్రారంభం నుంచి దేవుడు ఏర్పరిచినటువంటి క్రమం. నా మనవి, నా అభ్యర్థన, మీకు అవకాశం ఉంటే ప్రతి నెల కుటుంబ సమేతంగా మాసాంతర కూటంలో పాలు పంపులు పొందండి. ఒకవేళ మందిరానికి రాలేని స్థితిలో మీరు లైవ్ చూస్తూ ఉన్నా కుటుంబ సమేతంగా మాసాంతర కూటంలో పాలు పంపులు పొంది ప్రభుని స్తుతించండి. కారణం ఇందాక నేను చెప్పాను కదా, దేవునికి అత్యంత ప్రియమైనది కృతజ్ఞతాస్తుతి. మనం అర్పించే లక్షల రూపాయల కానుక కంటే, మనం చేసే దాన ధర్మాల కంటే దేవునికి అత్యంత ప్రీతికరమైనది కృతజ్ఞతాస్తుతి. కనుక కుటుంబ సమేతంగా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా నెలకొకసారి ఈ మాసాంతర కూటంలో కుటుంబ సమేతంగా పాలు పంపులు పొందగలరని ప్రేమతో తెలియచేస్తూ, ఈ జనవరి మాసం 1వ తారీఖు నుండి ఈ 31వ తారీఖు ఈ క్షణం వరకు మనల్ని సజీవులుగా బ్రతికించిన దేవునికి ఒకసారి చేతులు పైకెత్తి హృదయమారా దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. ఈ మాసాంతర కూటంలో దేవుని వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవునికి పెట్టబడి, అది హీబ్రూ భాషలో ఏవని రాసి ఉంటుందో ఆయన పేరు చొప్పున ఆ వాగ్దానాన్ని తీసుకుని ఆ వాగ్దాన ప్రకారం మనం ప్రార్థన చేసుకోవటం దేవుడు మనకిచ్చిన ఓ చక్కటి దివ్యమైన పద్ధతి. వాగ్దానము, వాక్ ప్లస్ దానము. దేవుడు తన వాక్కునే దానంగా మనకు అనుగ్రహించాడు. రాజులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వారు వెళ్తూ బంగారు హారాన్ని దానంగా ఇవ్వచ్చు, నక్లెస్ని దానంగా ఇవ్వచ్చు. వాటన్నిటికంటే శ్రేష్టంగా ఈ దేవుడు బంగారం కంటే వెండి కంటే శ్రేష్టమైన తన వాక్కునే మనకు దానంగా అనుగ్రహించాడు. ప్రతి బిడ్డ ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రతి విధమైన దుష్టత్వం నుంచి మనం తప్పించబడటానికి ఆ వాగ్దానమే మన పట్ల కార్యం చేయటం ప్రారంభిస్తుంది. మోషే, ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజలను విడిపించు. దేని చేత నేను విడిపిస్తానయ్యా? నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రతోనే నేను అద్భుతం చేస్తా, గో హెడ్ అన్నాడు. దేవుడు చెప్పినట్లుగానే ఆ కర్రను తీసుకుని వెళ్ళాడు. ఆ కర్రతోనే అద్భుతం చేశాడు. కర్ర చాపినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలైంది. బండను కొట్టినప్పుడు కర్రతో జలలు గల ఓటలు వచ్చాయి. కర్రను ఎత్తినప్పుడు ఆకాశం నుండి మన్నా కురిసింది. కర్ర చాపినప్పుడు సముద్రంలో నుండి పూరేలను రప్పించింది. ప్రతి సమస్యను పరిష్కరించింది మోషే చేతిలో ఉన్న చేతి కర్ర. ఆ చేతి కర్రే ప్రతి నెల దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టే దేవుని స్తుతించాలి. ఆ వాగ్దానమే ఎర్ర సముద్రం లాంటి భయానకరమైన సమస్యలను ఆ వాగ్దానమే చీల్చివేయునుగాక. ఆ వాగ్దానమే రహదారి ఏర్పరచునుగాక. ఆ వాగ్దానమే నీరు పుట్టదు, ఇది బండ అనే స్థలంలో కూడా ఓటలు పుట్టించగలిగిన శక్తి వాగ్దానంలో దాగి ఉంది. నువ్వు ఎంత నమ్ముతావో ఈ వాగ్దానం అమూల్యమైనది. ఆమేన్. ఎలాంటిదట? అమూల్యము అంటే మూల్యము చెల్లించలేనిది. అద్భుతం తెలుసా? యేసుక్రీస్తు రక్తము అమూల్యమైన రక్తం కదా.
యేసయ్య రక్తం ఎంత అమూల్యమైనదో దేవుడు మనకిస్తున్న వాగ్దానం కూడా అమూల్యమైనది. ఈ నెలంతా ఇప్పుడు చెప్పబోయే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభుని స్తుతించుదుంగాక. ఈ 2025 సంవత్సరం ప్రభు మనకిచ్చిన వాగ్దానం, నీ దుఃఖ దినములు. థ్యాంక్ యూ. మీకు అందరికీ గుర్తుంది. ఒకవేళ గుర్తు లేకపోతే కింద కనపడుతుంది చూడండి. రైట్, మన వాగ్దానాన్ని మనం ఎలా మర్చిపోతాం? చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. 60:20 నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నీ సూర్యుడికను అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. కనుక నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈ మాసం దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసమంతా నిత్యమైన వెలుగుగా దేవుడైన యెహోవా మన ఒక్కొక్కరి బ్రతుకులో ఆయన ఉండబోతూ ఉన్నాడు. ఆయనే మన బ్రతుకులో నిత్యమైన వెలుగుగా ఉంటే మన దుఃఖ దినాలన్నిటినీ దేవుడు సమాప్తం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థలంలో నిత్యమైన వెలుగు అనే మాట రాసింది. నిత్యమైన వెలుగు అనే మాటను హిబ్రూలో ఏమంటారో ఒక్కసారి స్క్రీన్ వైపు చూడండి. అంతే ఉంచుచున్న స్క్రీన్ వైపు చూడండి ఒకసారి. హిబ్రూ తెలిసిన పండితులు ఎవరైనా ఉంటే చదవండి, ₹1,000,000 గిఫ్ట్ ఇస్తాం మీకు. ఒకవేళ నా దగ్గర డబ్బులు లేకపోతే చెల్లి సూజన్ నన్ను అడుగుతా, మీ మామగారిని అడుగుతుకోని తల్లి. రైట్, చూడండి. ఆ హిబ్రూ ఎవరైనా చదివితే చదవండి చూద్దాం. జార్జ్ అని ఎడ చూస్తున్నాడంటే హిబ్రూ వస్తే నేను ఇక్కడ ఎందుకు ఇట్టుండేవాడిని అన్నాను. ఇప్పుడేం బాగున్నాడు, చాలా బాగున్నాడు అన్నయ్య. యేసయ్యకి మహిమ కలుగును గాక. అక్కడ రాయబడిన మాట యెహోవా నిత్యమైన వెలుగు అనే మాటకు హిబ్రూలో ఉండే చక్కటి పదం ఏంటంటే యెహోవా అనే మాటను హిబ్రూలో జెహోవా యాహ్ అని పిలుస్తారు. జెహోవా నీత్. చూడండి జెహో కనపడుతుంది అక్కడ, మీకు కనపడుతుందా లేదా? జెహోవా ఓర్ నీత్ స్కిహి. జెహోవా ఓర్ నీత్ స్కిహి. ఒకసారి చెప్పండి. జెహోవా ఓర్ నీత్ స్కిహి. చెప్పండి. జెహోవా అంటే యెహోవా అని అర్థం. ఓర్ అంటే వెలుగు అని అర్థం. నీత్ స్కిహి అంటే నిత్యమైన లేక శాశ్వతమైన. ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసమంతా నిత్యమైన వెలుగుగా దేవుడైన యెహోవా మన బ్రతుకులో ప్రత్యక్షమగునుగాక. ఈ దేవుడు అప్పుడప్పుడు వెలిగే దేవుడు కాదు. క్రిస్మస్ పండగ రోజు వెలిగే దేవుడు కాదు. ఈస్టర్ పండగ రోజు వెలిగే దేవుడు కాదు. ఈ దేవుడు నిత్యము వెలిగే దేవుడు. సూర్యుడున్నాడు, పగటిపూటే వెలుగుతాడు. చంద్రుడున్నాడు, రాత్రిపూట అమావాస్య రోజు వెలుగుతాడా? మరి ప్రతి రాత్రి వెలగడం. అప్పుడప్పుడు వెలుగుతాడు. ప్రత్యేకంగా పౌర్ణమి రోజు ఫుల్లుగా వెలుగుతాడు. సూర్యుడు పగటిపూటే, చంద్రుడు పౌర్ణమి నాడే. ఇవన్నీ అప్పుడప్పుడే వెలుగుతాయేమో, కానీ ఈ దేవుడు నిత్యము వెలిగేటువంటి దేవుడు. అప్పుడప్పుడు వెలిగే దేవుడు కాదు. కొన్నిసార్లు మనం అంటాం, అబ్బా వాడు ఒకప్పుడు చెప్పండి, మీరు చెప్పాలని నేను ఆపింది. వాడు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగేడురా, బా లైఫ్ అంటే వాడిది అన్నట్లుగా ఉండేది. ఒక వెలుగు వెలిగేడురా అప్పుడు. మరి అప్పుడు వెలుగు వెలిగితే ఇప్పుడేమైంది? ఇప్పుడు అమావాస్య సెగటైపోయాడయ్యా. ఓ ప్రాంతానికి వెళ్తే పెద్ద రాజకీయ నాయకుడు అంట. నేను అన్నాడు ఆయన చూడలేదు, ఆయన పేరు కూడా వినలేదు. ఆ మార్గం గుండా వస్తూ ఉంటే ఎవరయ్యా ఈయన అన్నాను. ఆ స్థానికుడు అంటాడు, అన్నా ఈయన తెలీదా మీకు?
తెలియకపోబట్టే కదా అడిగిందే అంటే. ఈయన తెలీదా మీకు? తెలీదయ్యా. ఈయన తెలీదా మీకు? అది తెలీదయ్యా. ఎందుకు అంత అడుగుతున్నామంటే ఈయన ఒకప్పుడు మా ప్రాంతంలో అరే పెద్దగా చెప్పండి, ఒక వెలుగు వెలిగాడన్నా, మరి ఇప్పుడేమైపోయాడు? పూర్తిగా కనుమరుగైపోయాడయ్యా. మనుషులు ఒక కాలంలో వెలుగుతారు, మరి కొంతకాలం తర్వాత కనుమరుగైపోతారు. దేవుళ్ళు దేవతలు అనబడిన వారు కొంతకాలం వెలుగుతారు, కొంతకాలం తర్వాత కనుమరుగైపోతారు. ఈ దేవుడు మాత్రము నిత్యము వెలిగే దేవుడు, నిత్యము వెలిగే దేవుడు. ఎందుకు? ఈ దేవుడు శాశ్వతమైనటువంటి దేవుడు. హల్లెలూయా. పురాతన కాలము నుండి నేటి వరకు ఆయన వెలుగుతూనే ఉన్నాడు. నేటి వరకే కాదు, నేటి వరకే కాదు, శాశ్వత కాలము వరకు ఈయన వెలుగుతూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? ఈ దేవుడు భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో అన్ని కాలాలలో ఉండే దేవుడు. వేరే వాళ్ళ జోలి మనకొద్దు, కానీ బైబిల్ చరిత్ర మీకు తెలుసు కదరా తల్లి. బైబిల్ చరిత్రలో, బైబిల్లో చాలామంది దేవతలు దేవుళ్ళు ఆ కాలంలో విరాజిల్లారు. ఈ కాలంలో వాళ్ళ ఊరు లేదు, పేరు లేదు, వాళ్ళ ఊసే ఎత్తేవాళ్ళు లేరు. అష్టారోతు దేవత విన్నారా? ఎక్కడ విన్నారు? బైబిల్లో విన్నారు. లోకంలో వినపడుతుంది ఆ పేరు. ఈరోజు ఆ అక్క కనపడదు. అర్తిమీదేవి, ఆ కంసాల ఆయన మన అర్తిమీదేవికి రాజద్రోహం జరుగుతుందని కేకలేశాడే. ఎఫెసి పట్టణం అంతా కదిలొచ్చి అర్తిమీదేవి మహాదేవి, భూలోకమంతా ఉన్న దేవి. నిజమే, ఆ కాలంలో వెలిగింది అక్క, ఈ కాలంలో లేదు. విన్నారా? యెజబెలు కాలంలో ఒక దేవత వెలిగింది, బయలు. బయలా 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 రాలా బయలా బయలా బయలు వెలిగాడు. బయల్ పేరు వెలిగింది. కామేశు దేవత వెలిగింది. రకరకాల దేవతలు దేవుళ్ళు ఆ కాలంలో వెలిగారు. కాలానుగుణంగా వాళ్ళు కనుమరుగైపోయారు. ఈ దేవుడు ఒక కాలంలో ప్రకాశించి మరో కాలంలో కనుమరుగయ్యే దేవుడు కాదు. ఈ దేవుడు నిత్యమైనటువంటి వెలుగు. చెప్దాం గట్టిగా. ఈ దేవుడు నిత్యమైన వెలుగు. ఆది కాండంలో దేవుడైన యెహోవా కనపడుతున్నాడా లేదా? చెప్పాలి. నిర్గమకాండంలో దేవుడైన యెహోవా కనపడుతున్నారా లేదా? లేవియా కాండంలో కనపడుతున్నారా లేదా? ద్వితీయోపదేశ కాండంలో కనపడుతున్నారా లేదా? చెప్పాలి. న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పాలి. న్యాయాధిపతుల గ్రంథంలో యెహోషువ, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మూడో సమూయేలు. ఆ మధ్య బైబిల్లో మొట్టమొదటి కమల పిల్లలు ఎవరని అడిగితే, సండే స్కూల్ టీచర్ అడిగితే ఒకడు సీరియస్గా లేచి అన్నాడట, మొదటి సమూయేలు, రెండో సమూయేలు అన్నాడంట. రైట్. చూడండి చార్లెస్ అన్న, వినండి. మొదటి సమూయేలు, రెండో సమూయేలు అన్నాడట. సరే వినండి. మొదటి సమూయేల్లో ఉన్నాడా లేదా? రెండో సమూయేల్లో ఉన్నాడా లేదా? మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి వృత్తాంతాలు, రెండవ దిన వృత్తాంతాలు, మూడవ దిన వృత్తాంతాలు. రైట్ కదా. ఎజ్రా, నెహెమ్యా, కీర్తనలు, సామెతలు. చూడండి. మత్తయి సువార్త, ప్రకటన గ్రంథం. ఆదిలో ఉన్నాడు, నేడు ఉన్నాడు, రాబోయే కాలములో కూడా ఉంటాడు. ఈ దేవుడు నిత్యము ఉండే దేవుడు గనుక నిత్యమైనటువంటి వెలుగు. ఒక అద్భుతమైన మాట చెప్పంటారా? ఆయనను ఎవరో వెలిగించలా, ఆయనే వెలుగై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను కొవ్వొత్తి వెలిగించానండి, నేను వెలిగించా, అది తనంతట తాను వెలిగిందా, నేను వెలిగించానా? వెలిగించి నేను అవసరమైతే వెలిగిస్తా, నాకు ఇష్టం లేకపోతే హరిపోతా అంతే. ఈ దేవునికి ఎవరో సపరేట్గా వెలుగివ్వాల, ఆయనే వెలుగై ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో ఓ చక్కటి మాట ఉంటుంది, చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథం 104వ కీర్తన మొదటి 2 చరణాలు. నా ప్రాణమా
పెద్దగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఏమట ఏమట చెప్పండి అక్కడ 2వ వచనం ప్రారంభం. ఏమట? ఇప్పుడు చూడండి, ఆ తమ్ముడు బ్లూ షర్ట్ ధరించాడు, ఖచ్చితం. ఆ తమ్ముడు గ్రీన్ షర్ట్ ధరించాడు, ఖచ్చితం. అదిగో ఆ తమ్ముడు తెలుగుదేశం పార్టీ చొక్కా ధరించాడు, ఖచ్చితం, రైట్. అదిగో రవికుమార్ వైసీపీ షర్ట్ ధరించాడు, ఖచ్చితం. ఇదిగో ఈ తమ్ముడు బీజేపీ షర్ట్ ధరించాడు, ఖచ్చితం. నేను తెల్ల చొక్కా ధరించా, ఏ పార్టీ కాదు, మాదంతా పరలోక పార్టీ. ఆమె మీ పార్టీలు వేరులే. ఎబినేజర్ అన్న కూడా బీజేపీ పార్టీ డ్రెస్ వేసుకొని వచ్చాడు, రైట్, వేసుకోండి, తప్పేం లేదు, ఇబ్బంది ఏం లేదు. అయితే గమనించండి బిడ్డలారా, ఒకళ్ళు పట్టు వస్త్రాలు ధరిస్తే, ఇంకొకరు లెనిన్ వస్త్రాలు ధరిస్తే, ఇంకొకరు ఉన్ని వస్త్రాలు ధరిస్తే, నీవు ఆరాధించే దేవుడు వెలుగునే వస్త్రములాగా ధరించాడు. ఎంతటి వెలుగది, ఎంతటి వెలుగది, ఎంతటి వెలుగది. యోబు గ్రంథకర్త అంటాడు, ఉత్తర దిక్కున దేవుడైన యెహోవా భీకరమైన మహిమను ధరించాడు అని. అపోస్తులైన పేతురు గారు అంటాడు, ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడై తానొక్కడే ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎంత వెలుగును ధరించాడై అంటే 1,000,000,000 సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సును ధరించిన వాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఆయనను ఎవరో వెలిగించలేదు, ఆయనకు ఎవరో వెలుగునివ్వలేదు, ఆయనే వెలుగై ఉన్నాడు. యేసు ప్రభువారు అంటారు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎస్, ఈ దేవుడు ఒక కాలంలో వెలిగి ఇంకో కాలంలో కనుమరుగయ్యే దేవుడు కాదు. ఈ దేవునికి పెట్టబడిన పేరు నిత్యమైన వెలుగు. మంచిది. ఆయన వెలుగై ఉండటం మాత్రమే కాదు, ఆయనను ఆశ్రయించిన ఆయన ప్రజలందరినీ వెలిగించాలని ఆశపడే దేవుడు. ఈరోజు ప్రభు బిడ్డలారా, ప్రపంచంలో పలాంది వెలుగుతుంది అని అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని చేత అవన్నీ వెలిగించబడ్డాయి. సూర్యునికి వెలిగించింది ఎవరు? సూర్యుడు తనంతట తాను వెలుగుతున్నాడా? చెప్పాలి. సూర్యుడు తనంతట తాను వెలుగుతున్నాడా? ఆ సూర్యునికి వెలుగు దేవుడు అనుగ్రహించాడా? చంద్రుడు తనంతట తాను వెలుగుతున్నాడా? ఆ వెలుగు దేవుడు అనుగ్రహించాడా? నేను మిమ్మల్ని అడుగుతా, సూర్యుడు స్వయం, నా వైపు చూడాలి, సూర్యుడు స్వయం ప్రకాశమా పరప్రకాశమా? సైన్స్ ఏం చెప్పిద్దంటే సూర్యుడు స్వయం ప్రకాశితుడు, చంద్రుడు సూర్యుని వెలుగు ఆయన మీద పడి ఆయన ప్రకాశిస్తున్నాడు, ఆయన ప్రకాశితుడు అంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? సూర్యుడైనా చంద్రుడైనా దేవుడైన యెహోవా చేత వెలిగించబడిన వారు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆయన వెలిగించాడు గనుక అవి వెలుగుతూ ఉన్నాయి. ఆమెన్. ఆయన వెలిగించాడు గనుక అవన్నీ వెలుగుతూ ఉన్నాయి. సూర్యుని వెలిగించిన వాడే, చంద్రుని వెలిగించిన వాడే. దైవజనమా, ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం అంతా నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు వెలిగించునుగాక, నా దేవుడు వెలిగించునుగాక. ఒక్క మాట గుండెల్లో రాసుకొని, దేవుడు గనక మనలను వెలిగిస్తే, దేవుడు వెలిగించిన దీపాన్ని ప్రపంచంలో ఎవ్వడూ ఆర్పలేడు. ఏ శక్తి ఆర్పలేదు, ఏ దుష్టశక్తి ఆర్పలేదు. దేవుడు వెలిగించిన దీపాన్ని ప్రపంచంలో ఎవ్వడు ఆర్పలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే బిడ్డలారా, ప్రతి బిడ్డ దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నీ చేత నేను వెలిగించబడాలి, నీ చేత నేను వెలిగించబడాలి, నా పిల్లలు నీ వలన వెలిగించబడాలి, నా సంఘం నీ వలన వెలిగించబడాలి, నా కుటుంబం నీ వలన వెలిగించబడాలి, నాకు కలిగిన ప్రతిదీ నీ ద్వారా వెలిగించబడాలని, దేవుని చేత వెలిగించబడాలని మనం ప్రాకులాడే వ్యక్తులుగా ఉండాలి. దావీదు అదే అంటాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగు. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి, నా దీపము
పెద్దగా, నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఇక్కడ అంటాడు దావీదు గారు, నా దీపమును వెలిగించువాడవు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఒకప్పుడు అనుకున్నాడు, నాకు పిల్లనిచ్చిన మామ సౌలు నా దీపాన్ని వెలిగిస్తాడు అనుకున్నాడు. మా నాన్నకున్న 100 కోరిలో నన్ను వెలిగిస్తాయి అనుకున్నాడు. మా అన్నలు ఉన్నారే 7 నన్ను వెలిగిస్తారు అనుకున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా, ఎవరెవరు వెలిగిస్తారని అనుకున్నారో వాళ్ళందరూ ఆర్పాలని ప్రయత్నం చేశారు. సౌలు కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు తెలుసా? సౌలే గనక నా మామ అయితే రాజ్యంలో సగభాగం ఇస్తాడు. ఆయన రాజు అయితే ఆయన అల్లుడైన నేను కూడా చిన్నపాటి చెప్పాలి. రాజుకు అల్లుడు కావాలని ఇష్టపడి తన మామ దీపాన్ని వెలిగిస్తాడు అని అనుకున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా, వెలిగిస్తాడు అని అనుకున్న మామ దావీదు జీవం భూమి మీద ఉండకుండా తీసేయాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నం చేశాడు. దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. అసలు దావీదు అనేవాడు భూమి మీద ఉండకూడదు అని ప్రయత్నం చేశాడు. చివరికి దావీదు ఏమన్నాడు తెలుసా, అయ్యా నాన్న మీద ఆశ పెట్టుకున్నా, మా నాన్న వెలిగించలేకపోయాడు. తోబుట్టుల మీద ఆశ పెట్టుకున్నా, వాళ్ళు వెలిగించలేకపోయారు. చివరికి పిల్లనిచ్చిన, చెప్పండి, మీరు కూడా చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు. పెళ్ళైతే ఓ 10 లక్షల రూపాయలు కట్నం వస్తుందిలే, ఓ 20 లక్షల కట్నం వస్తుందిలే, మంచి బిగ్ షాట్. చెప్పండి, చెప్పాలి. మోజేసానా అన్నకి 2 కొడుకులు, ఇప్పుడు ఆలోచిస్తామని ఉంటాడు. వాడికి 20, వీడికి 30. అది చూడండి, దావీదు కూడా అనుకున్నాడు, మా మామయ్య సౌలు వెలిగిస్తాడు అనుకున్నాడు. ఎంతమంది మీద ఆశ పెట్టుకున్నాడో వారందరూ ఆయన ఆశల మీద నీళ్లు పోసారు, నీళ్లు గార్చారు. చివరికి అంటాడు, అయ్యా వీళ్ళెవ్వరూ నా దీపాన్ని వెలిగించలేదు, నీ ఒక్కడివే నా దీపాన్ని వెలిగించావయ్యా. చప్పటి కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. నీ ఒక్కడివే నా దీపాన్ని వెలిగించావయ్యా. నీవు వెలిగించిన దీపాన్ని ఎవ్వడూ చెప్పలేడు, ఎవ్వడు. అందుకని బిడ్డలారా, నీవు ఆరాధించే దేవునికి బైబిల్లో పెట్టబడిన పేరేంటో తెలుసా? జ్యోతిర్మయుడగు తండ్రి. చెప్పండి ఆ మాట. ఇంగ్లీష్లో ఏమంటారు? బైబిల్ చూడకుండా చెప్పండి. ఏమ్మా అక్క, సనుతక్క, తెలుగు బైబిల్ చదవటానికే నాకు టైం లేదన్నా, మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్ అంటే ఎక్కడ అంటారా? జ్యోతిర్మయుడుగు తండ్రి అనే పేరుకు ఇంగ్లీష్లో ఉన్న పదం ఏంటో తెలుసా? ఫాదర్ ఆఫ్ లైట్స్. ఫాదర్ ఆఫ్ లైట్స్. ప్రతి దీపాన్ని వెలిగించే తండ్రి, నీవు ఆరాధించే దేవుడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుడు వెలిగించిన దీపాన్ని ప్రపంచంలో ఎవ్వడు ఆర్పలేడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అందుకని దావీదు భక్తునిలాగా, అయ్యా ఎవరెవరి మీదో నేను ఆశ పెట్టుకోనయ్యా, నాకంటూ ఆశ ఉందంటే నీ మీదే ఆశ పెట్టుకుంటానయ్యా, నాకంటూ నమ్మకం ఉందంటే నీ మీదే నేను నమ్మకం పెట్టుకుంటానయ్యా అని దేవుని మీద ఆశ పెట్టుకొని నువ్వు బ్రతికితే ఈ దేవుడు నీ దీపాన్ని దేదీప్యమానమైన జ్యోతిగా దేవుడు వెలిగింప చెయ్యునుగాక. చెబుదాం గట్టిగా ఆమెన్. ఈ దేవునికి పెట్టబడిన పేరేంటి ఒకసారి తెలుగులో చెప్పండి. చెప్పాలి. జ్యోతిర్మయుడగు తండ్రి. ఇంగ్లీష్లో చెప్పండి. తెలుగులో బాగుందా, ఇంగ్లీష్లో బాగుందా? ఇంగ్లీష్లో బాగుందా? తెలుగులో బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే మనకు అర్థం కాల. జ్యోతిర్మయుడగు తండ్రి, ఇంగ్లీష్లో ఫాదర్ ఆఫ్ లైట్స్. ఫాదర్ ఆఫ్ లైట్స్. ఒక మాట, మనం ఆశ్రయించిన దేవుడు ఎవరి చేతో వెలిగించబడిన వాడిని మనం ఆశ్రయించాల, వెలుగై ఉన్నవాడిని మనం ఆశ్రయించాం. ఈ మాట పట్టుకొని, వెలిగించబడిన వాడిని మనం ఆశ్రయించాల. ఎవరు వెలుగై ఉన్నారో, ప్రపంచాన్ని వెలిగించే దేవుడు ఎవరో ఆ దేవుని మనం ఆశ్రయించాం కనుక ఎప్పుడు ఆ దేవుని మీదే మనం నమ్మకం ఉంచుదాం గాక. సూర్యునికి దండం పెడదామా? ఏమా రజనీ సిస్టరు, అప్పుడప్పుడు పెడతానయ్యా, సూర్య నమస్కారం చేస్తానంటావా? అరే నీ దేవుడు ఆ సూర్యునికి వెలిగించినవాడు. నేనంట, సూర్యుడు కావాలా, సూర్యుని సృజించిన వాడు కావాలా? చంద్రుడు కావాలా, చంద్రుడికి ఆ వెలుగునిచ్చిన దేవుడు కావాలా?
నీవు నేను ఆరాధించేది వెలిగించబడిన వాటిని కాదు, వెలిగించే దేవుణ్ణే మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన అడ్రస్ మనకు తెలిసిన తర్వాత, ఆయన అడ్రస్ మనకు దొరికిన తర్వాత ఈ సోట మాట వాటి మీకు అర్థమైంది కదా నేను చెప్పబోయే మాట. వీటిని ఎతకాల్సిన ఆ మధ్య ఆ ప్రాంతంలో ఓ భిక్షగాడు ఒక ఇంటికి తప్పకుండా వెళ్తాడంట. భిక్షాందేహి అని అంటే 10 రూపాయలు అడిగితే వాళ్ళు 100 రూపాయలు ఇస్తారట. వాళ్ళని చూసి నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలురా, క్రైస్తవులు అంటే ఇట్లా ఉండాలిరా అని ఈ భిక్షగాడు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా వెళ్ళకపోయినా చెప్పండి, ఏ ఇల్లు అది మీ ఇల్లు అయ్యుండును గాక. కొంతమంది చూడండి, భిక్షగాడు వచ్చి అమ్మా భిక్షాందేహి అని అన్నారనుకోండి, ఇంట్లో నుంచి కొంతమంది తల్లులు అంటారు, ఇంట్లో ఎవరూ లేరయ్యా. మరింతకీ ఈ మాట అంది ఎవరో. కొంతమంది పిసినారి సంఘానికి ప్రెసిడెంట్లు ఉంటారు, వాళ్ళు అంటారు ఇంట్లో ఎవరూ లేరయ్యా, వాడికే కనుక నోరుంటే అనాలా. అంటే ఈ మాట అంటుంది. సరే వినండి, తప్పకుండా ఆ ఇంటికి వెళ్ళేవాడట. ఒకరోజు కాస్త ఎర్లీగా వెళ్ళాడట, భిక్షగాడికి ఏదో అవసరం ఉండే. ఆ భిక్షగాడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. ఆ ప్రార్థన శబ్దం వినబడుతుంది. ఈయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నాడు, డిస్టర్బ్ చేయకూడదు, ప్రార్థన అన్న సంగతి తెలియక ఏమని ఫోన్లో మాట్లాడతాడా అని వింటున్నాడు. ఆ ప్రార్థన చేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా మంచి ఆరోగ్యం దయచేవా, పలానా చోట ఇల్లు కట్టుకుంటున్నా, ఓ 20 లక్షలు కావాలి, సహాయం చేయవా, అబ్బాయికి నీట్లో సీట్ వచ్చింది, కాలేజీలో జాయిన్ చేయాలి, ఓ 15 లక్షలు కావాలి, 15 లక్షలు సహాయం చేయవా, అమ్మాయిని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాను, 50 లక్షలు కావాలి, అయ్యా ఎలాగైనా 50 లక్షల రూపాయలు సహాయం చేయి ప్రభువా, యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి అన్నాడంట. ప్రార్థన అయిపోయింది, బయటకు వచ్చాడు. భిక్షగాడు చూసి ఆయన దగ్గరికి వచ్చి, సార్ అంటే మీరు కూడా నాకులాగా అడుక్కునేవాళ్ళేనన్నట్టు అన్నాడంట. ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు? మన ఇద్దరిది ఒకటే గ్రూపు కదా సార్, నేను అనుకున్నా నేను ఒక్కడినే అడుక్కునేవాడిని, మీరు కూడా అడుక్కునేవాళ్ళే కదా సార్ అన్నాడంట. రే నేను అడుక్కునేవాడిని అంటమేంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడట. సార్ నేను విన్నాలే, మీరు అన్నారు కదా అడుక్కుంటున్నాను అని అన్నారు కదా. సార్ 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 ఒక్క మాట, ఒక పుణ్యం చేసుకోండి, మీరు ఎవరి దగ్గర అడుక్కుంటున్నారో ఆయన అడ్రస్ చెప్పండి సార్. ఆయన అడ్రస్ కనుక నాకు తెలిస్తే ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి నాకు ఉండదు సార్. గన్ షాట్గా నీకు దొరికినాయా నాకు దొరికితే నీకులాగా నేను సుఖపడతాను సార్, నీకులాగా నేను సౌఖ్యంగా ఉంటాను సార్. నువ్వు ఎవరి దగ్గర అడుక్కుంటున్నావో ఆయన అడ్రస్ నాకు కూడా చెప్పండి అన్నాడట. అంటే ఏం వెతుకుతున్నాడు? ఈయన్ని వెలిగించిన సోర్స్ ఏదో అది తెలుసుకోవాలని చూస్తున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన చెప్పాడట, ఒరే నాయనా ఇది అడుక్కోవటం కాదు, నేను ఆరాధించే నా దేవుడు ఎవరంటే ఫాదర్ ఆఫ్ లైట్స్, ప్రతి జీవితాన్ని వెలిగించే వెలుగయ్యున్న దేవుడు, ప్రతి సంసారాన్ని వెలిగించే వెలుగయ్యున్న దేవుడు, ప్రతి పరిచర్యను వెలిగించే వెలుగయ్యున్న దేవుడు, ఆరిపోయిన ప్రతి బ్రతుకును వెలిగించే వెలుగయ్యున్న దేవుడు. ఆ వెలుగయ్యున్న దేవుని నేను ఆరాధిస్తున్నాను, ఆయనకు ప్రార్థన చేస్తున్నాను. నీ జీవితంలో ఆయన్ను కూడా నువ్వు ఆశ్రయిస్తే చాచే నీ చేతిని ఇచ్చే చేయిగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకటే మాట అన్నాడట, సార్ అసలు అడ్రస్ దొరికింది కదా, ఇక ఆ ఇంటికి ఈ ఇంటికి వచ్చి నేను అడుక్కోను సార్, అసలు అడ్రస్ దొరికింది కదా. దైవజనమా, ప్రపంచంలో ఉన్న ప్రతి దాన్ని వెలిగించిన వాడు నీవు ఆరాధించే దేవుడు. ఈ మాసం నిత్యమైన వెలుగుగా దేవుడు మన బ్రతుకులో ప్రత్యక్షమై తన కార్యాలు చెయ్యునుగాక. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. వెలుగుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్యానా? పెద్దగా చెప్పాలి. లైట్, LIGHT. L స్టాండ్స్ ఫర్ లాయల్టీ. దేవుడు వెలుగుగా ప్రత్యక్షమైతే చీకటిలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, పాపంలో ఉన్న ప్రజలు పవిత్రతలోకి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. నా హృదయపు లోతులో నుంచి ఒక్కొక్క బిడ్డను దీవిస్తున్నాను. దేవుని కొరకు భక్తిగా బ్రతకాలని ఆశపడి కూడా గడిచిన ఈ జనవరి మాసంలో ఏదైనా పాపం, బలహీనత, బుద్ధిహీనత ఒకవేళ మిమ్మల్ని ఎలుబడి చేస్తే
అది తెలిసిన పాపమో తెలియని పాపమో, జయించగలిగిన పాపాన్ని కూడా జయించలేక, జయించలేని కొన్ని బలహీనతల చేతిలో ఓడిపోయి, ఏదైనా ఒక పాపం గడిచిన జనవరి మాసంలో ఒకవేళ నిన్ను ఏలుబడి చేస్తే, నిత్యమైన వెలుగుగా దేవుడు ప్రత్యక్షమై పాపములో నుండి ఈ మాసం పవిత్రతలోకి దేవుడు నడిపించునుగాక. ఒక్కొక్క బిడ్డ జీవితంలో దేవుడి కార్యం చేయునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వెలుగును ఎలా పోలుస్తూ ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్తారు, ఒకసారి చూడండి. 5వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. వెలుగు ఫలములు సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడును. ఒకసారి నా వైపు చూడండి, చక్కటి మాట. ఈ మాసం దేవుడు మనకు ఎలా ప్రత్యక్షం కాబోతున్నాడు? నిత్యమైన వెలుగుగా. నిత్యమైన వెలుగుగా దేవుడు ప్రత్యక్షమైతే, ఎవరి జీవితాల్లో నిత్యమైన వెలుగుగా ప్రత్యక్షమవుతాడో వారు సమస్త విధములైన మంచితనంతో బ్రతుకుతారు. నేను చూసిన ప్రజలు అంటారు, ఎంత మంచోడురా ఈయన, ఎంత మంచి తల్లిరా ఈ మంచి తల్లి, బా ఈ బిడ్డ ఎంత మంచి కోడలరా, ఈ బిడ్డ ఎంత మంచి విశ్వాసిరా, ఎంత మంచి భర్త, ఎంత మంచి భార్య, ఎంత మంచి సంఘ బిడ్డ అని ప్రపంచంలో ప్రతి దేవుని చేత మనం వెలిగించబడి సమస్త విధములైన మంచితనంతో దేవుడు నింపునుగాక. ఒకవేళ గడిచిన ఈ జనవరి మాసంలో చెడ్డది చెడ్డోడు అని ప్రజలు నిన్ను అన్నారా? వెలుగుగా దేవుడు ప్రత్యక్షమై సమస్త విధములైన మంచితనంతో దేవుడు నింపునుగాక. దానిలో నీతి ఉందట, సమస్త విధములైన మంచితనం ఉందట. ఆ తర్వాత అంటాడు, సత్యము దానిలో కనబడును. నిత్యమైన వెలుగుగా దేవుడు ప్రత్యక్షమవుతాను అంటే, పాపములో నుండి పవిత్రతకు నడిపించేటప్పుడు సమస్త విధమైన మంచితనంతో, నీతితో, సత్యముతో దేవుడు మన ఒక్కొక్కరిని నింపునుగాక. ఓ మాట, వెలుగై ఉన్న దేవుడు మనలో తన నీతిని కనపరచడానికి ప్రభు పడే ప్రయాసం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండును. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, సియోను యెరూషలేము అనే చోట మన పేర్లు పెట్టుకుందాం, మన పేర్లు పెట్టుకొని చదువుకుందాం. సియోను అనే చోట మీ పేరు పెట్టుకొని, నా వరకు నా పేరు పెట్టుకుంటా, మీ పేరు ఎందుకు? సరే, జార్జ్ అని చెప్తున్నాడు. జార్జి నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, జార్జి రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, జార్జి పక్షమందు దేవుడు మౌనముగా ఉండడు. బా, ఓ మాట అంటావా? నీ నీతి నాలో కనపడాలేసయ్యా, నీ వలే నీతిపరుడుగా నేను మారాలేసయ్యా, నీ వలే నీతిపరురాలిగా నేను మారాలేసయ్యా. నాలో ఉన్న నీతి సూర్యకాంతిలాగా ప్రకాశించాలయ్యా. సూర్యునిలో లేశమైన చీకటి ఉండదు కదయ్యా, సూర్యునిలో బోతద్దం పెట్టి వెతికిన లేశమైన అంధకారం కనపడదు కదయ్యా. సూర్యుడు ఎలా దేదీప్యమానమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడో నీ నీతి నాలో ప్రకాశించునుగాక. నా దేవుడు అంటాడు, నా నీతి నీలో చూసే వరకు నీ విషయమై నేను మౌనముగా ఉండను, నీ పక్షమై నేను ఓరకొండను. నిశ్చయముగా ఈ ఫిబ్రవరి మాసం గడిచిన దినాల్లో ఎన్నడూ బ్రతకనంత నీతియుక్తమైన జీవితం ఈ మాసం దేవుడు మనకు, మన పిల్లలకు వరంగా దయచేయునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నీతి కలిగిన ప్రజలుగా బ్రతికే భాగ్యం వెలుగై ఉన్న దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా పిల్లలు నీతిపరులుగా బ్రతకాలయ్యా, నా భర్త నీతిపరుడుగా బ్రతకాలయ్యా, నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ నీతిపరుడుగా బ్రతకాలి. ఎంతటి నీతి అంటే, సూర్యకాంతి వంటి కాంతితో నా కుటుంబం నింపబడాలి. ఆ పని చేసే వరకు దేవుడు ఓరకొండడు, మౌనంగా ఉండడు. ఒకవేళ జనవరి మాసంలో మీ పిల్లలను బట్టి ఏడ్చారేమో, కుమార్తెను బట్టి ఏడ్చారేమో, కుమారుని బట్టి ఏడ్చారేమో, ఎంత చెప్పినా వీడు మారట్లా,
ఎంత చెప్పినా పాపపు రోత జీవితాన్నే జీవిస్తున్నాడు. ఒక తెలియని బాధ నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉంటే ఈ వాగ్దానం పట్టుకోండి. ఫిబ్రవరి మాసంలో దేవుని నీతి నీ పిల్లల్లో చూచేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అయితే ఒకటి, దేవుని నీతి మనలో చూడాలంటే మనం ఏదో పెద్ద కార్యం చేయాల్సిన అవసరం లేదు. ఒకటి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారు. గుండె లోతుల్లో నుంచి బిడ్లరా, నీతి అనేది ఒక వ్యక్తి ఎక్కలేని శిఖరమేం కాదు, ఎక్కలేని ఎత్తైన కొండేమీ కాదు. నీ గుండెల్లో దేవా, జనవరి మాసం కొన్ని సందర్భాల్లో నీకు దుఃఖాన్ని కలుగు చేశా, నీ గాయాలు పదే పదే రేపా. ఫిబ్రవరి మాసం నీ గాయాలు రేపకుండా నిన్ను సంతోషపెట్టే వ్యక్తిగా నేను బ్రతకాలయ్యా, నన్ను అలా బ్రతికించవా? నీతిగా జీవిస్తానయ్యా, నన్ను అలా జీవింపచేయువా అని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఆశపడితే ఈ దేవుడు ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. చప్పలు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నీతిగా బ్రతకటానికి ఏదో పెద్ద కార్యం చేయాల్సిన అవసరమేమీ లేదు. నీ గుండె లోతుల్లో ఎంతకాలం ఈ పాప బ్రతుకు, ఎంతకాలం ఈ నామకార్థ బ్రతుకు, ఎంతకాలం పడుతూ లేస్తూ బ్రతికే ఈ నామకార్థ జీవితం ఎంతకాలం బ్రతికేది? ప్రభా, వద్దు ఈ నామకార్థ జీవితం. ఫిబ్రవరి మాసం ఓ నికార్సైన క్రైస్తవ జీవితం నీ కొరకు నేను జీవించాలి. నీ నీతి ప్రజలు నాలో కనుగొనాలయ్యా, నన్ను నీతిపరుడుగా బ్రతికించవని కూర్చొని గుండె లోతుల్లో నుంచి నువ్వు ఆశపడితే చాలు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడుదురుగాక. అయితే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ప్రజలు మందిరానికి వస్తారు కానీ, దేవుని సన్నిధికి వస్తారు కానీ, ఆశతో ఆకలితో బ్రతికేది చాలా కొద్ది మందే. దేవుడు ఒక చోట ఇర్మియా గ్రంథంలో వేదనతో ఒక మాట అంటాడు. తమ్ముడు ఆ మాట చదవండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా ఒక్కసారి ఆ మాట చూడండి, గుండెలు బ్రద్దలవుతాయి. నాతో కలిసి చెప్పండి. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని వీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యొడల నేను దానిని క్షమించుదును. మీకేమనిపించలేదా ఈ మాట చదివినప్పుడు? దేవుడు అంటాడు, ఆ పట్టణాన్ని నేను క్షమిస్తా, ఒక్కడు నాకు కనపడ్డా. ఎవరు కనపడాలయ్యా? నీతిగా బ్రతికేవాడా? నో. పవిత్రంగా బ్రతికేవాడా? కాదు. నమ్మకంగా జీవించినవాడా? లేదు. మరి ఎవరు కనపడాలయ్యా? నమ్మకముగా బ్రతుక యత్నించువాడు ఒక్కడు నాకు కనపడ్డా, ఆ ఒక్కడిని బట్టి దేశాన్ని క్షమిస్తాను అంటాడు. అంటే ప్రజలు మందిరానికి వస్తారు కానీ మాసాంతర కూటం కదండి, వెళ్ళకపోతే అట్టా. జెర్మియా అసలు మామూలుడే కాదు. జ్యోత కమ్మో ఏమి సిస్టరో రాలేదని ఎక్కడ అడిగిద్దోనని. మరి కొంతమంది మాసాంతర కూటం కదండి, మందిరానికి వెళ్ళకపోతే ఎట్లా, అలవాటు ఆచారంగా వచ్చే ప్రజలు ఉంటారు. మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ గుండె లోతులో నుంచి యత్నించాలి. దేని కొరకు తెలుసా? నేను మారాలి ప్రభువా, నేను నీతిగా బ్రతకాలేసయ్యా, నీ అడుగుజాడలను వెంబడించాలేసయ్యా. ఎంతకాలం ఈ భక్తిహీనపు బ్రతుకు, ఎంతకాలం ఈ నామకార్థపు బ్రతుకు, ఎంతకాలం ఆత్మీయ మాధుర్యాన్ని రుచి చూడని సడివి సప్పిడి లేని ఈ నామకార్థ బ్రతుకు ఎంతకాలం అయ్యా? ప్రభా, నన్ను నిలవబెట్టు. గుండె లోతుల్లో నేను దేవుని కొరకు ఫిబ్రవరి మాసంలో బ్రతకాలి, నీతిగా జీవించాలి, నీతియుక్తమైన జీవితం నా ప్రభు కొరకు జీవించాలని గుండె లోతుల్లో ఆశపడి చిన్న ప్రయత్నం నువ్వు చేస్తే చాలు. నా వైపు చూడండి. ఏం చేస్తే? నువ్వు చేయాల్సిన అవసరం, చిన్న ప్రయత్నం నువ్వు చేస్తే చాలు. నేను ఎప్పుడు చెప్తా కదా, రేనాల్ బాంకే గారు అంటారు, దేవుని కొరకు బ్రతుకుతానని ఒక్క అడుగు నువ్వు ముందుకేస్తే 99 అడుగులు దేవుడు వేస్తాడట. ప్రైజ్ ది లార్డ్. చెబుదాం ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, ఈరోజు యత్నించండి. దైవ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ, అయ్యా పరిశుద్ధంగా బ్రతుకుతానయ్యా అని పరిశుద్ధంగా బ్రతకటానికి యత్నించండి. ప్రార్థనాపరుడుగా బ్రతకటానికి యత్నించండి.
ఆలోచనల్లో కూడా పాపము లేని పవిత్రమైన జీవితం జీవించడానికి యత్నించండి. నిందారహితమైన జీవితం జీవించడానికి యత్నించండి. నమ్మకమైన భార్యగా బ్రతకటానికి యత్నించు. నమ్మకమైన భర్తగా బ్రతకటానికి యత్నించు. వీటన్నిటికంటే విశేషంగా నమ్మదగిన దేవుని ఎదుట నమ్మకమైన విశ్వాసిగా బ్రతకటానికి యత్నించు. ప్రయత్నాన్ని ప్రారంభించు. నీ ప్రయత్నం మీద దేవుడు ఆశీర్వాదపు ముద్ర వేసి దేదీప్యమానమైన జ్యోతిగా నేను ప్రకాశింపచేయటం ప్రారంభించును గాక. యెహోవా నిత్యమైన వెలుగు. చెప్పండి. యెహోవా నిత్యమైన వెలుగు. హిబ్రూలో ఏమంటారు? జెహోవా ఓర్ నీత్ స్కిహి. ఓర్ నీత్ స్కిహి. పెద్దగా చెప్పండి అమ్మ. ఓర్ నీత్ స్కిహి. ఓర్ అంటే వెలుగు, నీత్ స్కిహి అంటే శాశ్వతమైన లేక నిత్యమైన. ఈ దేవుడు అప్పుడప్పుడు వెలిగి అప్పుడప్పుడు ఆరిపోయే దేవుడు కాదు, నిత్యము వెలిగే దేవుడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో అన్ని కాలాలలో వెలిగే దేవుడు. ఇంకొక విచిత్రం తెలుసా? ఈ దేవుడు ఇజ్రాయేలు దేశంలో వెలిగి ఇంగ్లాండ్లో ఆరిపోయే దేవుడు కాదు. ఇంగ్లాండ్లో వెలిగి అమెరికాలో ఆరిపోయే దేవుడు కాదు. అమెరికాలో వెలిగి భారతదేశంలో ఆరిపోయే దేవుడు కాదు. కీర్తనకర్త అంటాడు, యెహోవా భూమి అందంతటా నీ నామము ప్రభావము గలది. ఇందాక పాడుకున్నాం కదా, పాట ఏంటి తమ్ముడా? నీతి భాస్కరుడా. ఒకసారి అందుకో తమ్ముడా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా కిరణం. అమ్మా చప్పట్లు కొట్టాలి తల్లి. ఈ లోకమంతా ఏలుచున్నది. మరోసారి. నీతి భాస్కరుడా ఎక్కడెక్కడ వెళ్తా ఉందట? ఇంగ్లాండ్ దేశంలోనా, అమెరికా దేశంలోనా, ఆస్ట్రేలియా దేశంలోనా? లోకమందంతటా ఏలుబడి చేయబడుతున్న ఒకే ఒక్క నామం మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కీర్తనకర్త అంటాడు, యెహోవా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ప్రభావం గలది అనలా, చెప్పాలా? ప్రభావం కలిది అనలా. ఏమన్నాడు? ఎక్కడెక్కడ భూమి అందంతటా ప్రభావము గల ఒకే ఒక్క నామం. భారతదేశంలో కూడా ఒక ఆయన పట్టుకొని యేసు ప్రభువుల ఈ దేవుడు ఉన్నాడే నిత్య వెలుగయ్యున్న దేవుడు. నిత్య వెలుగయ్యున్న దేవుడు అన్ని కాలాలలో వెలుగుతూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మరలా ఈ మాట వినండి, ఆయనను ఎవరో వెలిగించలేదు, ఆయనే వెలుగై ఉన్నాడు. ఎవరైనా వెలిగించే దేవుడు, మానవాళి బ్రతుకును వెలిగించే దేవుడు. ఫాదర్ ఆఫ్ లైట్స్. మీకు ఒకేసారి 4 భాషలు చెప్తున్నా, మధ్యలో హిందీ చెప్తున్నానా, ఇంగ్లీషా, హిబ్రూ, ఇక తెలుగు. మనం అందివేసిన చెయ్యి, అందులో తిరిగే లేదు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరు? ఫాదర్ ఆఫ్. పెద్దగా చెప్పాలా? ఎవరో వెలిగిస్తే వెలిగినోడు కాదు, ఎవరో దీపం పెట్టి ఆ దేవుడు కాదు. ఈ దేవుడే వెలుగై ఉన్నాడు.
ప్రజలను వెలిగించే జ్యోతిర్మయుడుకు తండ్రి ఈయన. ఈ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? పాపములో నుండి ప్రజలను పవిత్రతలోకి నడిపిస్తాడు. ఎల్ స్టాండ్స్ ఫర్ లాయలిటీ, రాజభక్తి, దైవభక్తి. పాపములో నుండి పవిత్రతలోకి నడిపిస్తాడు. ఐ స్టాండ్స్ ఫర్ ఇన్స్ట్రక్షన్. ఇన్స్ట్రక్షన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. వెలుగేం చేస్తుందో తెలుసా? ఈ మార్గం గుండా వెళ్ళు, ఇదిగో ఈ మార్గం గుండా వెళ్ళొద్దు. డైరెక్షన్, ఇన్స్ట్రక్షన్ నీకు అనుగ్రహిస్తుంది. ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది మాత్రమే వెలుగు కాదు. ఈ వెలుగై ఉన్న దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీవే స్థలంలో ఉన్నావో నీ ఉన్న స్థలాన్ని చెప్తాడు, నీ ఉన్న స్థితిని చెప్తాడు, నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని చెప్తాడు. బాగా గమనించండి, వెలుగై ఉన్న దేవుడు నీ ఉన్న స్థితిని చెప్తాడు, నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని తెలియచేస్తాడు. ఎందుకు? ఈ దేవుడు వెలుగై ఉన్నాడు. నిశ్చయంగా ఫిబ్రవరి మాసం నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో, ఎలాంటి స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావో వాక్యము ద్వారా దేవుడు ప్రత్యక్షపరచబోతున్నాడు. వాక్యం ద్వారా ప్రత్యక్షపరచటం మాత్రమే కాదు, నువ్వు వెళ్ళవలసిన త్రోవను, వేయవలసిన అడుగులను, వెళ్ళవలసిన మార్గాన్ని, ఆ డైరెక్షన్, ఇన్స్ట్రక్షన్ నిశ్చయంగా ఈ ఫిబ్రవరి మాసంలో నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చూడండి, ఎఫెసీ పత్రికలో పౌలు గారు భలే చక్కటి మాట అంటాడు. 5వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. నా వైపు చూసి పెద్దగా చెప్పండి. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. పెద్దగా చెప్పాలి. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. నా వైపు చూడండి. చూడండి నేను నా వైపు చూడాలి. నేను బూడిద రంగు మీద ఉన్న మ్యాట్ మీద నిలవబడ్డాను. బూడిద రంగు మీద ఉన్న మ్యాట్ మీద నిలవబడ్డాను అనేది నాకు ఎట్లా తెలిసింది? మీరు చెప్పారా? ఎట్లా తెలిసింది? వెలుగు ప్రత్యక్షపరచబడి. అదిగో అక్కడ చెల్లి కుమారి కూర్చుంది. ఎవరు ప్రత్యక్షపరిచారు? అయ్యో చెప్పాలి. అదిగో అక్కడ చెల్లి రాణి కూర్చుంది. ఎవరు ప్రత్యక్షపరిచారు? చెప్పాలి. మా పురుషోత్తం. మీరు కాదు సార్ పురుషోత్తం, నేను ప్రకటించే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పురుషులలో ఉత్తముడు. కాకపోతే ఆయన పేరు జ్ఞాపకార్థం ఎవరు పెట్టారో కానీ భలే పేరు పెట్టారు. అన్న మీ పేరు నాకు ఏంటి కాస్త తప్పు, మరి నా పేరు ఏం చేసుకోవాలా? రైట్, చూడండి, మన దేవుడు ఎవరు? పురుషోత్తముడు. పురుషులలో 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడైన దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అక్కడ పురుషోత్తం గారు కూర్చున్నారు. ఎవరు బయలుపరిచారు? అయ్యో చెప్పాలి. అదిగో అక్కడ ప్రగతి నగర్ ప్రవీణ్ బ్రదర్ అక్కడ కూర్చున్నాడు. ఎవరు బయలుపరిచారు? స్టీఫెన్. మనోడు ఎర్రజెండా పార్టీ ఎక్కినట్టున్నాడు, సిపిఎం పార్టీ ఎక్కినట్టున్నాడు, ఎర్ర టీషర్ట్ వేసుకున్నాడు. అది ప్రత్యక్షపరిచిందేది వెలుగే. లేకపోతే ప్రత్యక్షం ఉండదు. దైవజనమా, వెలుగై ఉన్న దేవుడు నీవే స్థలంలో ఉన్నావో నీవు ఉన్న స్థితిని ఉన్నది ఉన్నట్లుగా ప్రత్యక్షపరుస్తాడు. ఆ రోజుల్లో పల్లెటూరులో మా ఇంటి ప్రక్కన నక్షత్రం అనే ఒక తల్లి దీపం వెలిగిద్దామని దీపపు గూటిలో చేయి పెట్టిందట. దీపపు గూటిలో అప్పుడు కరెంట్ అంతగా ఉండేది కాదు, ఎప్పుడో ఒకసారి కరెంట్ వచ్చేది. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎబినేజర్ అనే చిన్నతనంలో నాకు తెలిసి కరెంటే చూసి ఉండకపోవచ్చు. యేసురత్నం అనే చిన్నతనంలో కరెంటే చూసి ఉండకపోవచ్చు. రాజశేఖర్ అయ్య గారు ఒకసారి చెప్పారు, హాస్టల్లో ఉన్నప్పుడు ఎవరో చెప్పారట, రే అట బల్బు ఆపేసిరా రాజశేఖర్, ఆర్పేసిరా అంటే అది ఎట్లా ఆర్పాలో అయ్యగారికి తెలియక ఆ బల్బు దగ్గరికి వెళ్ళి అంటున్నాడట. ఆయన ఎంత ఊపినా ఆరిపోవట్లేదట. వాళ్ళు అన్నారు, ఏ రాజశేఖర్ ఆర్పరా అంటారట. అయ్యగారు అని అన్నా అది ఆరిపోవట్లేదు అన్నా అన్నాడంట. వాళ్ళు వచ్చి పెట్టమని కొట్టి ఇది అని ఊదితే ఆరిపోయేది కాదురా, ఒక స్విచ్ ఉంటుంది, దీన్ని చెయ్యాలి. నా వైపు చూడాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందరూ 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 ఒకప్పుడు చీకట్లో కిరోసిన్ దీపాల్లో బ్రతికిన వాళ్ళే కదా. ఈ దీపం పెట్టడానికి ఒక గూడు ఉండేది,
కోళ్ళ గూడు ఉన్నట్లుగా దీపానికి ఒక గూడు ఉండేది. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అక్క పుట్టడం అమెరికాలోనే పుట్టినట్టున్నావు. అక్క గ్రేస్ అక్క అమెరికాలోనే పుట్టారు మీరు. చూడండి, అక్కడ ఆ తల్లి చీకట్లో దీపం వెలిగిద్దామని చేయి పెట్టిందట. పెట్టడంతో దాని లోపట నాగరాజుగాడు ఉన్నాడు. నాగరాజుగాడు తేలో మొత్తానికి ఏదో పటమని కరిచిందట. కరిసిందో లేదోనండి, సౌండ్ బాక్స్ లేకుండా మైకు లేకుండా ఊరి చివరి దాకా కనపడేటట్టుగా కేకలేసింది. అమ్మా ఏమైంది? అందరూ అన్నారు, అక్కడ తేలుందన్న సంగతి తెలియలేదా నీకు? చీకటే ఏం చెప్తుంది? వెలుగుందో చూసారా? ఏది పామో, ఏది నక్కో, ఏది తేలో, నీ ఉన్నది సమభూమో గుంట భూమో ప్రతిదీ బయలుపరిచేది వెలుగు. గట్టిగా చెప్తా మేమన్. దైవజనమా, ఈ ఫిబ్రవరి మాసంలో నీ స్థితి ఏంటో వాక్యం ద్వారా దేవుడు తెలియజేయబోతున్నాడు. తెలియచేయటం మాత్రమే కాదు, ప్రత్యక్షపరిచి మౌనంగా ఉండడు, నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని కూడా తెలియచేసే దిక్సూచి నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ వెలుగై ఉన్న దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గందరగోళములో నుండి గమ్యానికి నడిపిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక, కొడుకు వివాహ విషయంలో, కుమార్తె వివాహ విషయంలో, వాళ్ళ ఉద్యోగ విషయంలో, హైర్ ఎడ్యుకేషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఒకవేళ గందరగోళంలో నువ్వు పడి ఉంటే, వెలుగై ఉన్న దేవుడు సరి అయిన త్రోవలో నిన్ను నడిపించునుగాక. ఈ మాసం నిత్యమైన వెలుగుగా దేవుడు ప్రత్యక్షమగునుగాక. అలాగని సుమి, ఈ దేవుడు, ఈ వాగ్దానం, ఈ దేవుడు ఈ నెలకు మాత్రమే దేవుడు కాదు, ఆయన శాశ్వత కాలపు దేవుడు. ఈ వాగ్దానం శాశ్వత కాలానికి చెందినటువంటి వాగ్దానం. కీర్తనలో చక్కటి మాట రాసి ఉంటారు చూడండి. కీర్తనల గ్రంథం నాతో కలిసి, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. చెప్పండి గట్టిగా చివరి మాట, అవి నాకు త్రోవ చూపును. ఏవి? పై వచనంలో అంటాడు కదా, అక్కడ అంటాడు, నా వైపు చూసి చెప్పాలి, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అందరూ ఇదే మాట్లాడగండి. దేవా, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరనీయము, అవి నాకు త్రోవ చూపును. బిడ్డలారా, బైబిల్లో ఒక ఆయన వెలుగు దర్శించక మునుపో, నేను చేసేదే కరెక్ట్, నేను వెళ్ళే మార్గమే కరెక్ట్, నా అంత పర్ఫెక్ట్ మనిషి, ఖాళీ పూర్తి చేయండి. అప్పుడప్పుడు మీరు కూడా అంటారు కదమ్మా, ఎందుకంటే నమ్మకం ఉండాలి కానీ అతి నమ్మకం ఉండకూడదు. చాలాసార్లు మనకి ఎట్లా అనిపిస్తుందో తెలుసా? ప్రతి మనిషికి, నాతో సహా ప్రతి మనిషికి ఏమనిపిస్తుందో తెలుసా? నా అంత మంచిది భూమి మీద లేరు. ఆమెనా? ఎవరో మనిషి ఇస్తారు అనుకుంటా, అబద్ధం ఆడుతున్నా. సరే, ఆ ఇస్తేరని అడుగుదాం. ఇస్తారు, నువ్వు మంచా జోసఫ్ మంచా? పబ్లిక్గా అడిగాం కాబట్టి ఇద్దరూ మంచి వాళ్ళమేనన్నా మూతి ముందుకు చాపి అంటది, కానీ లోపల ఏముంటుందో తెలుసా? సరే, ప్రక్కన రాణి, నువ్వు మంచా నాని మంచా? పైకి మాత్రం నాని మంచోడు అంటది, లోపట మాత్రం నా పేరే రాణి. ఏ ఊరికమ్మా? ఇప్పుడు చూడు, అబ్రామ్ తమ్ముడు మేరీ రాణి, నువ్వు మంచిదానివో అబ్రామ్ మంచోడా? రైట్. ప్రతి మనిషికి ఉండే ఫీలింగ్ ఏంటో తెలుసా? మేరీ రాణి, నువ్వేమనుకుంటావంటే, నాలో ఉన్న కొంత మంచి అయినా అబ్రాహంలో ఉంటే ఎంత బాగుండేదో కదా. ఏమంట అక్క, నువ్వు కూడా అప్పుడప్పుడు అనుకుంటావు, లోదరన్నా నాలో ఉన్న కొంత మంచి అన్న మా లోదరన్నా అనుకుంటూ ఉంటారు. ఎబెనెజర్ అన్న కూడా అనుకుంటాడు, అన్నా అప్పుడప్పుడు, ఎప్పుడు కాదులే కానీ
నాలో ఉన్న కొంత మంచి అన్న మా మెరిసిలో ఉంటే నా బ్రతుకు ఎంత దయతో నిండుకుని ఉండేదే కదా. అంటే ప్రతి మనిషికి ఉండేది ఏంటో తెలుసా? నేను చాలా మంచోడిని. ఆ కోవకు చెందినోడే జెర్మియా గారు కూడా, ఆ కోవకు చెందినోడే సౌలు. సౌలు 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 దమస్కు గుమ్మం దగ్గర వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగు చూపిన మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళాడు. చరిత్ర పుటల్లో చరిత్రకారుడిగా మిగిలిపోయాడు. సౌలు పౌలుగా మారి దివ్యమైన తేజస్సుతో ప్రకాశించాడు దేవుని కొరకు. యేసయ్యకు మహిమ కలుగును గాక. చూడండి ఆ మాట ఒకసారి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం తమ్ముడు 13-14 వచనాలు. 13-14 వచనాలు అందరూ చూడండి ఒకసారి. అందరు 13-14 వచనాలు. మరియు తమ్ముడు 26 తమ్ముడు 26వ అధ్యాయం 13-14 వచనాలు. రాజా, పెద్దగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేల పడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోనలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఆ తర్వాత మాటలుంటాయి. ఇక్కడి నుంచి నువ్వు తిన్నదనబడిన మార్గం గుండా వెళ్ళు అని చెప్పాడు. ఆ ప్రకాశమానమైన వెలుగు తానున్న స్థితి చెప్పినప్పుడు, ఏ స్థితి? తానున్న స్థితి చెప్పినప్పుడు, నన్ను హింసిస్తూ బ్రతుకుతున్నావు, ఇది నీ స్థితి. మునికోనలకు ఎదురు తన్నుతున్నావు, ఇది నీ స్థితి. ఈ స్థితిలో ఉన్నావా? నష్టపోతావు. సౌలా నా మాట విను, ఇక్కడి నుంచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళు అని త్రోవ చూపిస్తే గందరగోళంలో బ్రతుకుతున్న సౌలు దేవుడు చూపించిన ఆ తిన్నని దనబడిన మార్గం గుండా వెళ్ళటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? సౌలు పౌలుగా మారి పనికి మాలిన వాడు ప్రయోజనకరమైన వాడిగా మారిపోయాడు. నష్టాన్ని కలుగు చేసేవాడు, ప్రాణం తీసేవాడిగా బ్రతుకుతున్నవాడు అనేకుల కొరకు ప్రాణం పెట్టే వ్యక్తిగా మారిపోయాడు. ఒకప్పుడు చీకటై ఉన్నవాడు వెలుగును పంచే దేదీప్యమానమైన వెలుగుగా దేవుని కొరకు మారాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. బిడ్డలారా, తిన్నని దనబడిన వీధికి వెళ్ళమన్నాడు. దేవుడు వెళ్ళమన్న వెలుగు మార్గానికి వెళ్ళాడు. ఓ దివ్యమైనటువంటి ఆయుధంగా దేవుని చేతిలో వాడబడ్డాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నిత్యమైన వెలుగుగా దేవుడు ప్రత్యక్షమగును గాక. ఒకవేళ ఏదైనా విషయంలో కన్ఫ్యూషన్గా నీవు ఉంటే, గందరగోళంలో ఉంటే, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటు వెళ్ళాలి, ఏ మార్గం గుండా వెళ్ళాలి, ఏ స్టెప్ వేయాలి, ఇది మేలా కీడా, లాభమా నష్టమా, ఈ నిర్ణయం తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఒకవేళ గందరగోళంలో ఉంటే ఈ మాసం వెలుగుగా దేవుడు ప్రత్యక్షమై నీకు త్రోవ చూపించునుగాక. ఆ త్రోవ చూపించినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అటుగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. మూడవది, చీకటి దుఃఖానికి గుర్తు, వెలుగు సంతోషానికి గుర్తు. అక్కడ దాకెందుకు? పాత రోజుల్లో అప్పుడు దాకా కరెంటు పోయింది, 7-8 ఆ ప్రాంతం, 8 అవుతుంది. సడన్గా అప్పుడు కరెంటు వచ్చింది. పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఒకసారి గుర్తు తెచ్చుకోండి అమ్మా. అమ్మా, కేరింతలు కొడతా కరెంటు వచ్చిందో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. మరలా ఆ చిన్నతనపు జ్ఞాపక. కిషోర్ గారు వెళ్దాం వస్తారా? ఎవరు తీసుకెళ్తారు? వెళ్దాం వస్తారా? చూడండి, ఆ కరెంటు రావటంతో ఏం చేస్తారు చెప్పండి? కేరింతలు కొడతా గంతులు వేస్తారు. దైవజనమా, ఒకవేళ జనవరి మాసం ఏదైనా తెలియని దుఃఖం నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉంటే, ఈ మాసం దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీ దుఃఖ దినాలు సమాప్తం చేస్తానని. దుఃఖములో నుండి వెలుగై ఉన్న దేవుడు మన బ్రతుకును సంతోషానికి నడిపించునుగాక. ఈ దేవుడెవరు? వెలుగై ఉన్నవాడు.
ఈయనెవరూ వెలిగించలేదు, ఆయనే వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉండటం మాత్రమే కాదు, చీకటితో దుఃఖంతో బ్రతుకుతున్న మన బ్రతుకులను సంతోషమనే వెలుగుతో నింపేటట్లుగా దేవుడు నిశ్చయంగా కార్యం చేయునుగాక. 43వ అధ్యాయం 3వ వచనం ఇంకొకసారి చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం కూడా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. 4వ వచనం తమ్ముడు, 4వ వచనం చదవండి. రాజు నాతో కలిసి. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు నా దేవుని యొద్దకు అంటాడు. 3వ వచనంలో ఏమంటాడు? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. ఆ వెలుగు సత్యము బయలుదేరితే అది ఎక్కడికి త్రోవ చూపిస్తూ తెలుసా? ఒక మనిషిని దుఃఖములో నుండి సంతోషానికి నడిపిస్తుంది. అయితే ఒక మాట, దేవుడు దుఃఖంలో నుండి మనలను సంతోషానికి నడిపించాలంటే మనం ప్రతి క్షణం ఆయన సన్నిధిలో దుఃఖపడుతూ మనం ప్రార్థన చేయాలి. దేవుడు అంటాడు కదా, సంతోషంగా ఉండేవారు ఏడవండి, మీ నవ్వును దుఃఖంగా, మీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోనండి. ఎందుకో తెలుసా? ఈరోజు మనం ఏడుస్తూ ఉంటే రేపు నవ్వే దినాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక మాట ప్రభువుని అడగండి, దేవా, జనవరి మాసంలో మీ సన్నిధిలో నేను ప్రార్థన చేసిన దానికంటే ఈ ఫిబ్రవరి మాసం నా ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుంటానయ్యా, ఇంకెక్కువ ప్రార్థన చేస్తానయ్యా, నా ప్రార్థన సమయాన్ని పెంచుకుంటానయ్యా, ఆ కృపదేవుడిచ్చునుగాక. ఒకవేళ జనవరి మాసంలో రోజుకొచ్చి గంటే ప్రార్థన చేసేవేమో, బిడ్డలారా చూడండి, గంటే ప్రార్థన చేసేవేమో, లేదు 2 గంటలే ప్రార్థన చేసేవేమో. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, దేవా, నా ప్రార్థన సమయం ఇంకొక అర్ధగంట పెంచుతానయ్యా, 2.5 గంటలు ప్రార్థన చేస్తానయ్యా, నా ప్రార్థన సమయం ఇంకొక అర్ధగంట పెంచుకుంటానయ్యా, 3 గంటలు ప్రార్థన చేస్తానయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు దుఃఖంతో ప్రార్థన చేస్తే వెలుగై ఉన్న దేవుడు నిన్ను దర్శించి దుఃఖములో నుండి సంతోషానికి దేవుడు నడిపించునుగాక. 4వది, వెలుగు భయములో నుండి ధైర్యానికి నడిపిస్తుంది ఒక వ్యక్తిని. భయములో నుండి చెప్పాలి భయములో నుండి ధైర్యానికి నడిపిస్తుంది. చూడండి, పెద్దిల్లు చర్చే అనుకోండి, మంచి రాత్రిపూట, అప్పుడు దాకా కరెంటు ఉంది, నువ్వు ఒక్కదానివే మందిరంలో ఉన్నావు, సడన్గా కరెంటు పోయింది, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, సడన్గా కరెంటు పోయింది. అప్పుడు దాకా వెలుతురు చూసి సడన్గా కరెంటు పోయేసరికి వాతావరణం ఎట్లా కనపడిద్ది? చీకటి కాదు, ఇంకో పదం చెప్పండి. రాక్షస చీకట. నువ్వు కొత్త పదం పెట్టకన్నా కట్టికి చీకటి అంటారు కదా. ఏ చీకటి? కట్టిక చీకటి, చెమ్మ చీకటి అంటారు కదా. ఆ చెమ్మ చీకటిలో ఒక్కదానివే నువ్వు ఉన్నావు. ఆ ఒక్కదాని ఉన్నప్పుడు స్తోత్రం ప్రభువా, నాకేం భయం లేదు అని అంటావా? గుండె 190 కొట్టుకుంటుంది, అబద్ధం ఆడుకుంటూ చెప్పండి. చీకటి భయాన్ని గుర్తు. ఆయన వాగ్దానాన్ని పట్టుకుందాం, గుడ్డిగా నమ్ముదాం. మనుషుల మాట నమ్మి మనం మోసపోతామేమో, కానీ దేవుని మాట నమ్మి మోసపోయిన నరుడు నేటి వరకు లేడు, రాగల కాలంలో కూడా ఉండడు. ఆయన మాట సత్యం, ఆయన మాట సత్యం. యేసయ్యకు మహిమ కలుగును గాక. యెహోవా నిత్యమైన వెలుగుగా ఈ ఫిబ్రవరి మాసంలో నీ బ్రతుకులో ఆయన ప్రత్యక్షమగును గాక. వెలుగై ఉన్న దేవుడు నీ గుండెల్లో ఉన్న భయాన్ని ఏం తీసేస్తాడు? నీ గుండెల్లో ఉన్న భయాన్ని, పిరికితనాన్ని తీసేసి భయములో నుండి ధైర్యానికి దేవుడు నడిపించునుగాక. ఇంకోసారి చెప్దాం. లైట్, LIGHT. L stands for loyalty. Yes. I stands for instruction. Instruction. G stands for
గాడ్నెస్ కాదమ్మా. రైట్. G స్టాండ్స్ ఫర్ గ్లాడ్నెస్. ఎస్. H స్టాండ్స్ ఫర్, ఇట్లా అనండి ఒకసారి. బ్రదర్స్ మీరు అనండి, మీరు వద్దులేరా తల్లి, మీరు హీరోలు అయితే ఎట్టా. రైట్, ఇట్లా అనండి ఒకసారి. నాకేం భయం లేదు, నాకేం భయం లేదు. యేసయ్య నాకు తోడుగున్నాడు, నాకేం భయం లేదు. నీ గుండెల్లో ఉన్న భయాన్ని పారద్రోలే వెలుగే దేవుడైన యెహోవా. బిడ్డలారా చూడండి, ఈ మాసాంతర కోటానికి ఏ భయంతో మందిరానికి వచ్చావు? ఏ భయంతో మందిరంలో కూర్చున్నావు? దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో ఉండి ఏ భయంతో ఇంట్లో కూర్చొని ఈ వాక్యం వింటున్నావు? అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అయ్యా, ట్రంప్ గారు అధ్యక్షుడైంది మొదలుకొని ఈ ఉద్యోగాలు ఉంటాయో ఊడిపోతాయో తెలియని భయం నా గుండెల్లో ఉందయ్యా. అమెరికాలో ఉండి వింటున్నానయ్యా, భారతీయులు ఏదేదో అంటున్నారయ్యా, నా ఉద్యోగం ఏమైపోద్దో, ఉద్యోగం ఏమైపోద్దో. ఓ తెలియని భయం నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉంటే ఈ ఫిబ్రవరి మాసం నీ గుండెల్లో ఉన్న భయాన్ని నా దేవుడు తొలగించి ధైర్యపు ఆత్మతో దేవుడు నింపునుగాక. నీ గుండెల్లో ఉన్న భయాన్ని నా దేవుడు తొలగించునుగాక. చూడండి, కటిక చీకటి, ఆ కటిక చీకటి వచ్చినప్పుడు తెలియని భయం లోపటి నుంచి అవునా కాదా అమ్మా? ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు, పెద్దిల్లు, సడన్గా కరెంటు పోయింది. సడన్గా ఇది ఎప్పుడు అర్థమైందంటే ప్రాక్టికల్గా అనుభవించినప్పుడే అర్థమైంది. ఇప్పుడేమో నాకేం భయం ఉండదు, కరెంటు పోయినప్పుడు తెలుస్తుంది. ఒకసారి నేను ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళా. సాయంత్రం కాస్త ఖాళీగా ఉండి ఆ అడవి ప్రాంతం చెప్పారు, అన్నయ్య మీరు ఏమైనా ప్రార్థన చేసుకోవాలన్నా, వాక్యం ధ్యానించుకోవాలన్నా అడవి ప్రాంతానికి వెళ్ళొచ్చు అన్నయ్య అని చెప్పారు. సరే వెళ్తానని చెప్పాను. ఆ అడవి ప్రాంతం గురించి చెప్తా, అన్నయ్య ఒకప్పుడు ఆ అడవిలో పులులు ఉండేవి అన్నయ్య, ఒకప్పుడు అడవిలో సింహాలు ఉండేవి, ఇప్పుడు లేవులే అన్నయ్య, ఇప్పుడు లేవు, ఒకప్పుడు ఉండేవి అన్నయ్య అని చెప్పారు. సరేలే అని చెప్పి కాసేపు ప్రార్థన చేసుకుందామని అడవి ప్రాంతానికి వెళ్ళా. ప్రార్థన చేసుకుందామని మోకరించి ఓ 10 నిమిషాలు ప్రార్థన అయిన తర్వాత సడన్గా వాడు చూడండి ఎట్లా పనిచేస్తాడు. సడన్గా వచ్చి సైతాన్ గాడు వచ్చి అన్నాడు, ఇప్పుడు సడన్గా పులి వస్తే ఏం చేస్తావు? ఏమంటాం చెప్పండి? ఏం చేసేదే ఉంది ప్రభా, ఆలోచన రావటంతో నేనేం చేయాలి? సైతానుగా నువ్వు ప్రార్థనలో డిస్టర్బ్ నోర్మై అని స్తోత్రం ప్రభా అనేలోపు ఇటు నుంచి దావీదు అంటంతో సింహం అన్న తర్వాత ఇంకోటి రావాలా, ఎలుగుబంటి వస్తే మరలా సడన్గా 2 కలిపి ఒకేసారి వస్తే దావీదు దేవుడే నా దేవుడు అంటావా? లోపటి నుంచి ఒక 5 నిమిషాలు అసలు తర్జన అదుగో శబ్దం, అదుగో సైతానుగా నువ్వు ఇట్లా సైతానుగా అంటున్నానే కానీ ఒకవేళ వస్తే దావీదులాగా చేస్తావా? ఇక ప్రార్థన ఆపి అంటే కొన్ని వినటానికి అబ్బా నాకు ఆ శోధన వస్తేనా అని అంటాం, కానీ ప్రాక్టికల్గా అనుభవించేటప్పుడు చూసారా తెలియని భయం. వెలుగై ఉన్న దేవుడిని నావరిస్తే భయపడాల్సిన పరిస్థితుల్లో కూడా సింహపు గుండె లాంటి గుండెతో దేవుడు మనలో నింపటం ప్రారంభించునుగాక. చూడండి ఆ మాటలు ఒకసారి. 27వ కీర్తన 27వ కీర్తన ఒకసారి చూడండి. 27వ కీర్తన 1వ చరణం నుంచి 4వ చరణం వరకు. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవనికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుస్తులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు
వారు త్రొట్టిల్లి కూలిరి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కారణం ఏంటంటే పై వచనంలో అంటాడు, యెహోవా నాకు, కొంచెం పెద్దగా, యెహోవా నాకు, సౌండ్ పెంచాలి, యెహోవా నాకు. తర్వాత మాట కూడా చెప్పండి, యెహోవా నాకు, మొత్తం యెహోవా నాకు. తర్వాత మాట చెప్పండి, యెహోవా నాకు. నాకు అసలు అర్థం కాల. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, అంతవరకు చెప్పండి. యెహోవా నాకు, యెహోవా నాకు. ఆయన వెలుగై ఉంటే మన గుండెల్లో ఎంత భయం కూడా లేకుండా నిర్భయంగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకవేళ మీరు అనవచ్చు, మరి అన్నయ్య భయం లేకుండా చేస్తే మీరు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళారు అన్నయ్య? ఇంకో చోటకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా, అడవిలో నుంచి పోలా. ఏనండి, ఆడకు వచ్చిన తర్వాత కూడా సైతాన్ గడు అన్నాడు, మరి ఎక్కడికి వస్తే సింహం అక్కడికి వచ్చి ఇక్కడ రాకుండా ఉంటుందా? ఎక్కడికి వస్తే రాని ప్రార్థనలో చచ్చిపోయామనుకో, అంతకుమించిన భాగ్యం ఏమన్నా ఉంటుందా? అయినా దేవుడు ఎందుకు చచ్చిపోనిస్తాడు? మన మీద దేవుని ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చబడే వరకు ఏ మరణం మనల్ని మింగదాం. మరణం ఎప్పుడు మింగుతుంది? మనం దేవుని కొరకు చేయాల్సిన పనులన్నీ అయిపోతాయి కదా. అప్పుడు అంటాడు, అబ్బాయి చెప్పండి, అబ్బాయి ఇంకొచ్చేయరా, చాలరా, నా కొరకు కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు, నిత్య విశ్రాంతిలోకి రా అని ప్రణాళిక అంతా అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి మనం వెళ్తాం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 3వ వచనంలో ఏమంటాడంటే, ఒకసారి ఆ మాట చూడండి. 3వ వచనంలో, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను దడ పుట్టదో. నేను చెప్పిన మాట చెప్పండి, పర్వాలేదు. దండు దిగినా, పెద్దగా, దండు దిగినా, దండు దిగినా దడ పుట్టదు, హృదయము భయపడదు, నా మీదకు యుద్ధము. దండు దిగినప్పుడు భయపడటం మాత్రమే కాదు, భయపడకపోవటం మాత్రమే కాదు, ఆ దిగిన దండు యుద్ధం చేయటానికి రేగుతూ ఉంటే ఆ పరిస్థితుల్లో కూడా నేను భయపడను. ఎందుకో తెలుసా? యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, నేను అంటాను, మానవ జీవితంలో దేవుడు అనే పదం ఒక మనిషికి ఎంత ధైర్యాన్ని ఇస్తుందో నోటి మాటలతో చెప్పలేనంత ధైర్యం వస్తుంది. ఈ మధ్య షార్ట్ మెసేజ్లో చెప్పాను, క్రైస్తవులకి హార్ట్ అటాక్ వచ్చేది చాలా తక్కువ అంట, ఆడవాళ్ళకి అసలు రాదంటమ్మా. ఇది నా మాట కాదు, మీరు కావాలంటే నెట్లో సెర్చ్ చేసి చూడండి. క్రైస్తవ తల్లులకి హార్ట్ అటాక్ వచ్చే చాలా తక్కువ అంట. ఎందుకో చెప్పమంటారా? మీ గుండెల్లో ఎంత భారం అన్నా ఒక చోట కుమ్మరిస్తారు. భర్త మీద, ఎవరి మీద? ఎవరి దగ్గర? అత్త దగ్గర. ఎవరి దగ్గర? గుండెల్లో ఉన్న భారం అంతా దేవుని పాదాల దగ్గర కుమ్మరిస్తారే, అదే మీ ఆరోగ్య రహస్యం. ఆమె చెప్పుకోండి. ఈ బ్యాచ్ ఉందో చూసారా, ఎవరికి చెప్పరు, చివరికి దేవుడు కూడా చెప్పరు. గుట్టు మనుషులు. ఎక్కడైనా గుట్టుండు, ఎవరి దగ్గర గుట్టుండకూడదు? నీ గుండెల్లో ఉన్న భారం దేవుని మీద వేయి, నీ గుండెలను సింహపు గుండెగా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. నిజమే. యేసయ్యను నమ్ముకొని మనం ఎంత భాగ్యవంతులం అయ్యామో తెలుసా? లోకస్తులకు వచ్చినట్లుగా కష్టాలు మనకు వచ్చినాయి. కొన్నిసార్లు వాళ్ళకంటే ఎక్కువ కష్టాలు వచ్చినాయి. లోకస్తులకు వచ్చిన కష్టాలు తాళలేక ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ బ్రతికే కంటే ఏదో ఒకటి అయిపోదామని మరణాన్ని కోరుకొని చచ్చిపోయిన వాళ్ళు కోట్ల కొలది ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువ శ్రమలు నీకు నాకు వచ్చినా ఎందుకు బ్రతుకున్నావో తెలుసా? దేవుడు అనే ఒక్క ధైర్యం నీ గుండెల్లో జీవాన్ని పోసింది. దేవుడు అనే ఆ ఒక్క ధైర్యం. మంచి రోజులు రాకపోతాయా? నా కన్నీళ్లు దేవుడు తొడకపోతాడా? నా అంగలార్పు దేవుడు నాట్యంగా మార్చకపోతాడా? ఏడ్చిన చోట నవ్వే దినాలు దేవుడు నాకు అనుగ్రహించకపోతాడు? దేవుడనే ఆ ఒక్క నమ్మకం గుండెల నిండా ధైర్యాన్ని నింపింది. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? యుద్ధమునకు దిగినా, యుద్ధం రేగినా నేను భయపడను. కారణం ఏంటి?
యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న దేవుడు భయములో నుండి, భయములో నుండి ధైర్యానికి నడిపించేవాడు. లాస్ట్ LIGHT, T స్టాండ్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చివరికి ఈ వెలుగై ఉన్న దేవుడు భువి నుండి ఎక్కడికి, ఎంతమందికి పరలోకం పోవాలని ఉంది? ఇప్పుడు కాదులే అమ్మా, ఎంతమందికి ఈ వెలుగై ఉన్న దేవుడు భువి నుండి దివికి నడిపిస్తాడు. ఎందుకు? ఈ దేవుడు ఒకరోజు ప్రకాశించి ఇంకో రోజు కనుమరుగయ్యే దేవుడు కాదు. ఈ దేవునికి పెట్టబడిన పేరు యెహోవా. యెహోవా నిత్యమైన వెలుగు. హిబ్రూలో ఏమంటారు? జెహోవా. దేవుడు ఆ రీతిగా ఈ మాసమంతా మనల్ని నడిపించును గాక. ఆయన వెలుగై ఉంటే పాపంలో నుండి పవిత్రతకు నడిపించబడతాం, గందరగోళంలో నుండి గమ్యానికి నడిపించబడతాం. దేవుడు మన వెలుగై ఉంటే దుఃఖములో నుండి సంతోషానికి మనం నడిపించబడతాం. దేవుడు మనం వెలుగై ఉంటే భయములో నుండి ధైర్యానికి నడిపించబడతాం. దేవుడు మన వెలుగై ఉంటే భువిలో నుండి ఆయన సమయం వచ్చినప్పుడు దివికి నడిపించబడే లైట్ మాత్రమే కాదు. ఎవరైనా ఆ మాట భలే ఉంది నాకు, చెప్పాలి. ఫాదర్ ఆఫ్ లైట్స్, ప్రపంచంలో ప్రతి మానవాళిని వెలిగించే దేవుడు. ఈ మాట గుండెల్లో రాసుకోండి. దేవుడు వెలిగించిన దీపాన్ని ఎవ్వడూ ఆర్పలేడు. నా నమ్మకం ఏంటో తెలుసా? ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే ఈ దీపం నా ప్రయాసం ద్వారా వెలిగింది కాదు, దైవ సేవకురాలి ప్రయాసం ద్వారా వెలిగింది కాదు, ఎవరో ప్రయాసం ద్వారా ఇది వెలిగింది కాదు. దేవుడు దీన్ని వెలిగించాడు కనుక లక్షల కొలది ప్రజలకు వెలుగును పంచే పరిచర్యగా దేవుడు చేశాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నా కులం నన్ను వెలిగించలేదు, నా పేరు ప్రతిష్టలు నన్ను వెలిగించలేదు, నా చదువు వెలిగించలా, అమ్మ వెలిగించలా, నాన్న వెలిగించలా, తోబుట్టువులు వెలిగించలా, గ్రామం వెలిగించలా, పుట్టిన ప్రాంతం వెలిగించలా, ఇంకొక వ్యక్తి వెలిగించలా. నన్ను, నా బ్రతుకును, ఈ పరిచర్యను వెలిగించింది దేవుడైన యెహోవాయే. గట్టిగా చెప్తాం ఆమేన్. కొంచెం పెద్దగా. ఎవరైనా నా దగ్గరికి వచ్చి, అయ్యారా మీరు పలానా అంట కదా అని అన్నారనుకో, నాకు వినటానికి కూడా ఇష్టం అనిపించదు. ఎందుకో తెలుసా? నా కులం నన్ను వెలిగించలా, నేను పుట్టిన ప్రాంతం నన్ను వెలిగించలా, నా చదువు నన్ను వెలిగించలా. నన్ను వెలిగించిన వాడు, నేను ఆరాధించే జ్యోతిర్మయుడుకు తండ్రి మాత్రమే వెలిగించాడు. ఈ పరిచర్యను వెలిగించింది దేవుడే. నా నమ్మకం ఏంటో తెలుసా? ఈ పరిచర్య మా తరంలో మాత్రమే కాదు, తరతరాలకు దేదీప్యమానమైన జ్యోతిగా ఈ పరిచర్య నిశ్చయంగా ప్రకాశిస్తుంది. మేము వెలుగుతున్న దానికంటే యవన బిడ్డలను మాకంటే రెట్టింపు అభిషేకంతో తన మహిమ కొరకు దేవుడు వాడుకొని వెలిగించబోతున్నాడు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను తెలుసా? నా ప్రయాసం ద్వారా నేను వెలిగించింది కాదు, సేవకురాలి ప్రయాసం ద్వారా వెలిగించింది కాదు. చివరికి చెప్తున్నాను, నా నీతి వెలిగించలా, నా భక్తి వెలిగించలా. ఏ నీతి స్వరూపుడైన దేవుడిని ఆశ్రయించానో ఆ దేవుడే ఈ పరిచర్యను వెలిగించాడు. దేవుడు వెలిగించిన దీపాన్ని ఒక మాట అడుగుతావా? దేవా, నీ చేత నేను వెలిగించబడాలయ్యా, నన్ను వెలిగించు, నా పిల్లలను వెలిగించు. అటు కృప దేవుడు అనుగ్రహించును గాక. అందరూ మోకరించుదాం.